హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ పార్టీ అనాలా, వై కామా పార్టీ అనాలా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఒకడేమో అరగంట అంటాడు, అరగంట చాలు ఏదైనా అంటాడు. ఇంకొకడేమో మసాజేనా ఇంకేం చెయ్యరా అంటాడు. దానికి మించి ఇంకొకడేమో గంట వస్తే సరిపోతుందిగా అంటాడు. ఇంకొకడేమో నిలబడ్డ గంటను తీసుకొచ్చి ఊరందరికి ఫ్రీ షో వేస్తాడు. ఇప్పుడు ఒకడు తయారయ్యాడు, ఇంట్లో వెళ్ళాలని వదిలేసి వీధిలో ఎవరినో తగులుకున్నాడు. ఇవన్నీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్, కానీ మనం మాట్లాడకూడదు. ఈ మాట అంటుంది ఎవరయ్యా అంటే కనుక వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది స్పోక్స్ పర్సన్స్. వాళ్ళ ఇంట్లో మ్యాటర్స్ అయితే మనం ఎందుకు మాట్లాడాలండి అంటారు. మరి అలాంటప్పుడు ఇదే దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఏం మాట్లాడాడు ఆ రోజు. వీడు వాగిన వాగుడేంది ప్రజలందరూ చూశారు కదా. ఏమయ్యా దువ్వాడ, నిన్న మళ్ళీ ప్రెస్ మీట్లో కవర్ చేసుకోవడానికి ఆయన ఎన్ని బాధలు పడితే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మళ్ళీ నిన్న కవరింగా. సరే, నీ కవరింగ్ అంతా మాకెందుకు కానీ వాళ్ళు మరి మధ్యాహ్నం ఆడిన డ్రామా ఏందమ్మా మాకు అర్థం కావట్లా. తనే కారు తీసుకెళ్ళి తనే గుద్దేసుకొని నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, వాణి గారు నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు, అందువల్ల నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు ట్రీట్మెంట్ అవసరం లేదంటూ పెద్ద బిల్డప్ ఇచ్చిన మాట్లాడిన మాటలు ఎవరు? ఆ మాధురి. మరి దువ్వాడ మాధురి అనాలా, ఏ మాధురి అనాలా అర్థం కాని సిచ్యువేషను. సరే, ఆమె అంత ముందల రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు సహజీవనం చేస్తున్నారా అంటే కాదు, అడల్టరీ అనిద్ది. అడల్టరీ అంటే ఏందో తెలుసుకుందామని చెప్పి గూగుల్ చేశా. దయచేసి అందరూ ఒక్కసారి ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, అడల్టరీ. అడల్టరీ అనే పదాన్ని గూగుల్ చేస్తే కనుక నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే, ఒక్కసారి మీకు కూడా చూపిస్తాను, మీకు అర్థమైతే కనుక ఒక్కసారి చూడండి, కనపడుతుందేమో చూడండి ఒక్కసారి. అడల్టరీ మీకు క్లియర్గా కనిపిస్తుందని నేను భావిస్తున్నాను. కనిపించిందా మీకు? ఏంటిది? అడల్టరీ అంటే ఇట్స్ లైక్ ఏ ప్రాస్టిట్యూషన్. ఎవరు చెప్పారు ఈ మాట? నేను చెప్పింది కాదు, ఆ మాధురి గారు చెప్పిందే. సహజీవనం అంటే ఇద్దరు పెళ్లి గణాలు చేస్తారు, పెద్దవాళ్ళు చేసేదాన్ని అడల్టరీ అనుకోవచ్చు కదా అంది. మీరు ఏది చేసుకుంటే మాకెందుకు, అది మీ ఇంట్లో వరకు చేసుకుంటే కనుక మాకెందుకు? రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అందున రాజకీయ నాయకుడు అంటే ఎవరైనా మాట్లాడవచ్చు, అసలు ముఖ్యంగా సినిమా వాళ్ళంటే ఎవరైనా మాట్లాడవచ్చు అంటూ కొత్త డెఫినేషన్ ఇచ్చిన వైసీపీ పార్టీ నాయకుల గురించి మేము మాట్లాడటంలో తప్పే ఉంది. మళ్ళీ నిన్న అంటాడు ఎవరో ఈ దువ్వాడ, ఏమంటాడు, దీని వెనకమాల చెన్నాయుడు ఉన్నాడు, దీని వెనకమాల తెలుగుదేశం పార్టీ ఉంది, నేను కంప్లైంట్ ఇచ్చాను, పోలీసులు రాలేదు, పట్టించుకోలేదు. యారా, నీ కళ్ళల్లో కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకుదొబ్బాయా? కళ్ళు కనిపించట్లేదా? నిన్న గనక అదే పోలీసులు, మహిళా పోలీసులు, సిఐ గారు గనక రాకపోతే నీ పెళ్ళాం చేతిలో కుక్కని తన్నినట్టు తన్నేదరా నీ పెళ్ళాం నిన్ను. ఒక ఆడపిల్లని సొంత కూతురుని పట్టుకొని నువ్వు వాడిన భాష ఏంటిరా? సొంత కూతుర్ని లకారంతో తిడతావా? ఇదేనంటారా నీ సంస్కారం? ఇది ఎంఏ లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ చదివావు నువ్వు. ఇదేనా నీకు చదువు చెప్పిన గురువులు నేర్పింది? ఏం నేర్చుకుంటున్నారా మీరిక? మీరు వాడే భాష కనుక మేము ఓట మొదలు పెడితే కనుక మాకు చేతగాక కాదు ఊరుకుంటుంది. మేము ఓటం మొదలు పెడితే కనుక మీకు మాకు తేడా ఉండదు. సొంత కూతురిని లకారం భాషతో సంబోధిస్తున్నావు అంటే కనుక నీ పెంపకం గురించి అప్పుడే అర్థమవుతుంది. అలాగే నీ టీచర్ ఎవరైతే నీకు విద్య నేర్పిన గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం నేర్పినా అని అర్థమవుతుంది. లేదా నీ బుర్ర ఎంత భూతమయమైపోయిందో అర్థమవుతుంది. సొంత కూతురిని పట్టుకొని లకారం భాష వాడతావా? ఆ పని చేస్తుంది నువ్వురా. నీ భార్య సీరియస్గా అడిగింది, ఒక మగాడి అయితే కనుక ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే ఇంట్లోంచి బయటికి రారా తేల్చుకుందామంది. ఆ టైంలో రాకపోయావా అంట. ఏదో ఇంత ఇనప మొక్క తీసుకొని వాళ్ళని కొట్టడానికి వెళ్ళావు కదా, వెళ్ళాల్సింది మడిసి మోకాల కింద పెట్టి ఒక తొక్కు తొక్కేది. పొట్టినాయాల ఓ రెచ్చిపోతూ ఉంటావు. ఏంది? నాకేదన్నా అయితే గనక అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలి, కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి.
నీ మొగుడు పెళ్ళాలు, నీ రంకు పెళ్ళం, ఇవన్నీ వీళ్ళందరూ ఈ రంకు కథలన్నీ పెట్టుకొని నిన్ను ఎవడో వచ్చి కొడితే దానికి కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం రా? అంటే ఈ రంకు కథలన్నీ బయటపడతాయనేనా? నేను గన్ను లైసెన్స్ అప్లై చేశాను, నాకు ఇంతవరకు ఇవ్వలేదు, 2 నెలలు అవుతుంది అన్నావు. 2 నెలల క్రితం నువ్వేదైతే చెప్పావో నిన్న ప్రెస్ మీట్ ప్రకారం 2 నెలల క్రితం ఇంతవరకు అప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఛార్జీ తీసుకోలేదు. నువ్వు ఎవరికి అప్లై చేశా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంది మీ జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి నీకు రక్షణ కల్పించలేనట్టు కదా? ఎందుకు కల్పించలేదు అంటే కనుక మనకు శవం దొరికితే కానీ శవాలు ఎత్తనట్టు నీ శవంతో కూడా ఏమైనా శవ రాజకీయం చేయాలని ప్లాన్ ఏమైనా చేస్తున్నాడా? నీకెందుకు వచ్చింది ఆ డౌట్? నాకు ఏదన్నా జరిగితే కనుక నా భార్య పిల్లలు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అని మాట్లాడావంటే కనుక నీకు వెనకమాల నుంచి ఏదైనా స్క్రిప్ట్ ఇచ్చాడా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చాడా? లేదంటే నీ మీద నువ్వే దాడి చేయించుకొని కూటమి ప్రభుత్వాన్ని మీద నెట్టేద్దామని చెప్పి ఏమన్నా స్క్రిప్ట్ ఇచ్చాడా? అసలుకి నీ ఇంట్లో ఈ వ్యవహారానికి, నీ ఇంట్లో నీ అన్నదమ్ములు కానీ లేదంటే నీ భార్య పిల్లలు కానీ నిన్ను కొట్టిన దానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అంటే ఇదంతా ఏం లేదు, రాష్ట్రంలో అనిశ్చిత నెలకొంది అంటూ జనాల్లో లేనిపోయిన అపోహలు కల్పించడానికి మాత్రమే నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ వైసీపీ పార్టీ కానీ, దాన్ని వైసీపీ పార్టీ అనాలో వైకామా పార్టీ అనాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఇంకోటి వస్తుంది, ఇంకొకడు ఎవడో తీసుకెళ్లి తిరుపతిలో తలనీలాలు చూపించాడంట. ఎరా అందరు ఎట్ట తగలబడ్డారేంద్రా? ఏం కథలు చెప్పావు? శ్రీరామచంద్రుడు లాంటి నన్ను ఏకపత్ని వరతుడు జగన్మోహన్ రెడ్డి, అతనికి నమ్మిన బొంట ఆంజనేయ స్వామిని నేను అన్నావు. ఆంజనేయ స్వామి పేరు ఎందుకు చెప్పుకుంటున్నావురా నువ్వు? హనుమంతుడి గురించి చెప్పుకునే స్థాయి అంటారా నీది? సరే ఇవన్నీ తీసేరా, నీకేదైనా జరిగితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం నాకు చెప్పు. నువ్వు వస్తావా చర్చకి? లేదంటే కనుక మీ వాళ్ళు ఎవరు వస్తారా? రండి. మీ కుటుంబ సభ్యులు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడితే దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఇవాళ చూస్తే కనుక దివ్యల మాధురి, దివ్యల మాధురి ఇంకా నేను ఆమె చెబుతుంది, ఈ టార్చర్ బరాయించలేక నాకు నేనే సూసైడ్ చేసుకోవాలనుకున్నాం అన్నారు. మీ సాక్షిలో ఏంద్రా బ్రేకింగ్? కారుకి ప్రమాదం, యాక్సిడెంట్, దీంట్లో కుట్ర కోణం ఉందా? అంతమొందించే కుట్ర జరుగుతుందా? ఏం జరుగుతుందిరా అయ్యా? తనకు తానే వెళ్ళింది, తనకు తానే గుద్దుకుంది, తన వెనకమాల కెమెరామెన్ ఉన్నాడు, వాడు వీడియో షూట్ తీస్తానే ఉన్నాడు. ఏం జరుగుతుందిరా ఇదంతా? ఆగున్న కారు కరెక్ట్గా స్క్రాచ్ పడేటట్టు ఎలా గుద్దగలిగిందిరా? ఏం జరుగుతుంది? ఇదంతా ఒక స్క్రిప్టా? ఏమై స్క్రిప్ట్లు ఎక్కడన్నీ వస్తున్నాయిరా మీకు అందరికీ? సరే కానీ ఇంతకీ నీకు ఏదన్నా అయితే కనుక మాకు సంబంధం లేదయ్యా, ముందుగానే చెబుతున్నావు. నీకు ఏమి జరిగినా సరే అక్కడ నువ్వు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు, నీ కుటుంబం నుంచి నీకు రక్షణ కావాలి అంటే కనుక వేరే ఊరెళ్ళి నువ్వు బతుకు, అంతేగాని దానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. దాని వెనకమాల అచ్చెన్నాయుడు గారు ఉండి ఏదో నడుపుతున్నారని చెప్పి పెద్ద కథలు, దీనికి రాజకీయ రంగు, ఇంట్లో తగాదలకు కూడా రాజకీయ రంగు పొలవటం అనేది మీ వైసీపీ వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలరా. మొగుడు పెళ్ళాం కొట్టుకున్నా, అన్న తమ్ముడు కొట్టుకున్నా, లేదంటే కనుక అబ్బా కొడుకు కొట్టుకున్నా దానికి కూడా రాజకీయాల రంకు ముడగట్టి, రాజకీయాల రంకు దాన్ని ముడిగట్టి ఏం ఆడుతున్నారా నాటకాలు? రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా ఉంది అని చెప్పి బయటకు జనాలకు చూపించడానిక, లేదంటే మీకై మీరు ప్రచారం చేసుకోవడానిక? ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 36 మందిని చంపారని చెప్పి మైకు ముందర ఓ గొంతేసుకొని అరుస్తాడు, కానీ వాళ్ళ పేర్లు అడ్రస్లు ఎవరంటారా బాబు అంటే వాడు వచ్చేవాడు. వాడు 1500 మంది మీద దాడులు జరిగినాయి అని చెప్పి అంబట ఆంబోతుగాడు అరుస్తూ ఉంటాడు. అరే ఆ డీటెయిల్స్ ఇవ్వండిరా అంటే వాడేవాడు. ఎందుకురా మరి మీకు ఇదంతా? ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కనుక నువ్వు నీ పెళ్ళం నీ కూతుర్లో కూర్చొని, అలాగే ఈ దివ్యల మాధురి, మీరు నలుగురు 5 లేదంటే మీ కుటుంబ సభ్యులు ఒక 10 మంది కూర్చొని ఇస్తే విడాకులు ఇచ్చుకోండి, మాకు సంబంధం లేని విషయం. లేదా ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు, పక్కింట్లో ఆమా, ఇలా కలిసి ఉంటామంటే అది మీ ఇష్టం. మీ కుటుంబంలో మీరు ఎట్ట సచ్చినా మాకు సంబంధం లేదు. అంతేగాని మీ కుటుంబంలో జరిగిన దాన్ని కూడా తీసుకొచ్చి పార్టీలకు అంతకట్టి దీని వెనకాల కూటమి ప్రభుత్వం ఉంది, నన్ను అందముంచే కుట్ర జరుగుతుంది అంటూ లేనిపోని అబద్ధాలు కనుక కల్పించి చెబితే మిస్టర్ దువ్వాడ ఖబర్దార్ జాగ్రత్త.